వల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసి ఆలాపినం ప్రతిపదం కురు మాం ముకుంద. ఓం నమో వెంకటేశాయ. ఆళ్వారుల భావనలో తిరుమల క్షేత్రంలో ఒక చెట్టుగానైనా పుట్టగానైనా పొదగానైనా తమ జన్మగించమని పరిపరి విధాలుగా ప్రార్థించారు. పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాణ్బేనే అని కులశేఖరాళ్వారుల యొక్క దివ్య శ్రీ సూక్తిని స్మరించుకుంటూ స్వామివారి యొక్క దివ్య తిరుముఖ మండలాన్ని సాక్షాత్కరింపచేసుకుంటూ దర్శించుకుంటూ స్వామికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి పొందినటువంటి తిరుమల దివ్య క్షేత్రములో రామానుజ మఠం అని ప్రసిద్ధి పొందినటువంటి పెద్దజీయర్ స్వామి వారి యొక్క మఠములో కోటి తిరువాభరణంగళుక్కం ముడిప్పుక్కం ముద్రైక్కం అని కారణకర్తలుగా కీర్తించబడేటటువంటి పెద్దజీయర్ స్వాముల వారి చిన్నజీయర్ స్వాముల వారి యొక్క సన్నిధానములో ధనుర్మాసోత్సవం తిరుప్పావై కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాం. ఈనాడు 13వ రోజు. ఈనాటి కార్యక్రమాన్ని స్వాముల వారి యొక్క చరణారవిందాల్లో సవినయంగా సాష్టాంగపూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ ప్రారంభించమని ప్రార్థిస్తూ ఉన్నాను. Aran
கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூழி கொடுத்தாய் சொல்லு சூழி கொடுத்த சுடர் கொடியே கொள்வாவை பாடி அருளல்ல பல்வளையாய் நாடே என்னை விதி என்னை இம்மாற்றம் நாம் கடவா படவே வாய் கேண்டானை வல்லாரக்கனை கிள்ளே களைந்தானை கீர்த்தி பாடி போய் பிள்ளைகளெல்லாம் பாவை கலம்பு வெள்ளி எழுந்து முறங்கிட்டு உள்ளம் சிலம்பினான் போதை கண்ணினாய் உள்ள குளிர உடைந்து நீராடாயே பள்ளி கிடத்தியோ பாவாய் நீனாளாள் கள்ளம் தவிர்ந்து கலந்தேரோர் பாவாய் பிறந்தவோர் கோவிந்தன் வாழுவார் சோதி மணிமாறன் தோன்றுமோர் நீதியாய் நல்ல பக்தர் வாழுமோர் தான்மலைகள் போதுமோர் வெள்ளிபுத்தோர் வேதக்கோனோர் பாதங்கள் ஏக பரமனடியாடு வேதமனைத்து பித்தாரும் ஓரகமிழ் ஐயைந்துரையும் அறியாத மானிடரை வையம் சுமப்பதும் வம்பு புறத்தில் சகத்துதித்தாள் வாழியே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண்பிள்ளை வாழியே பெரும்போதோர் மாமுனிக்கு பின்னாள் வாழியே உருளோடு நாற்பத்து மூன்றுரையாள் வாழியே உயரங்கற்கே கண்ணி உகந்தளித்தாள் வாழியே மறுவாழும் திருமல்லே வளநாடி வாழியே வன்புருவை நகர்கோதை மலர்பதங்கள் வாழியே. శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి అనేక బాల్య లీలలను ఉదహరిస్తూ తిరుప్పావై పాశురములను కీర్తిస్తూ ఉన్నారు గోదామ తల్లి. కానీ నిన్నటి పాశురములో మనత్తుకు ఇనియానై పాడవం నీ వాయ్ తెరవాయ్ అని అన్నారు. మనస్సుకు ఆనందం కలిగించేటటువంటి శనత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త, లంకలో ఉండేటటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తూ ఉన్నాం అని అన్నారు. ఆ మాట విన్న వెంటనే గోకులములో వచ్చినటువంటి ఒక స్పందన, ఒక కదలిక, వాటిని అనుసరించి వారందరి యొక్క అభిప్రాయానుసారముగా
ఈ 13వ పాశురములో శ్రీకృష్ణ పరమాత్ముని కీర్తిస్తూ శ్రీరామచంద్రుని యొక్క ఒక దిగ్విజయమైనటువంటి లీలను కీర్తిస్తూ ప్రారంభిస్తూ ఉన్నారు. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లావరక్కనై కిళ్ళిక్కళైందానై కీర్తిమై పాడిపోయ్. ఒక కొంగ రూపములో రాక్షసుడు వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ కొంగ యొక్క 2 నోటి పుటములను కూడా పట్టుకొని పై దవడను క్రింది దవడను ఇలా పట్టి లాగి చీల్చి పారేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలను కీర్తిస్తూ ఉన్నామమ్మా. పుళ్ళిన్వాయ్ కీండానై బకాసుర వధ వృత్తాంతాన్ని స్ఫురింపచేస్తూ ప్రారంభిస్తారు. ఇది శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి విషయం. అదే సమయములో పొల్లావరక్కనై చెడ్డ రాక్షసుడైనటువంటి రావణాసురుణ్ణి గిల్లిపారేసినటువంటి ఆ బాల ముకుందుని యొక్క లీలలను మనం కీర్తించబోతున్నామమ్మా అని ఒకే పాశురములో త్రేతాయుగానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని, ద్వాపర యుగానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని కీర్తింపచేస్తూ ప్రారంభిస్తారు. తిరుమల దేవాలయములో గర్భాలయములో త్రేతాయుగ గుర్తులను అలనాటి రాముడే ఆనాటి కృష్ణుడని, ఆనాటి కృష్ణుడే నేటి వెంకటేశ్వరుడని స్ఫురింపచేయడానికి గర్భాలయములో సీతారామ లక్ష్మణుల యొక్క అద్భుతమైనటువంటి ఒక విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. అదేవిధంగా ద్వాపర యుగానికి గుర్తుగా ఉండేటటువంటి రుక్మిణీకృష్ణుల యొక్క విగ్రహాలు మనకు సాక్షాత్కరిస్తాయి. ఇవన్నీ కలిసి నేటు వెంకటేశ్వరుని యొక్క విరాణ్మూర్తిగా విరాజిల్లుతున్నారు అని బంగారు వాకిలి నుంచి అలా నిక్కి నిక్కి చూస్తూ కళ్ళ నిండా స్వామివారిని నింపుకొని అలా ముందుకు కదులుతూ ఉంటామే, ఎదురుగా సాక్షాత్తు వెంకటేశ్వరుని యొక్క రూపమున్నదే, ఈ రూపం అద్భుతమైనటువంటి రూపము కదా. తిరుమల ఆనంద నిలయ విమానంలో విరాజిల్లుతూ ఉండేటటువంటి అటు రామావతార సంబంధమైన విషయము, కృష్ణావతార సంబంధమైన విషయము, వెంకటేశ్వర తత్వము నిండి నిబిడీకృతం చేసుకున్నటువంటి అద్భుతమైన పాశురంగా ఈనాటి ఈ పాశురాన్ని మనం భావించుకోవచ్చు కదా. అలా బకాసుర వధను, రావణ సంహారాన్ని కావించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క లీలను కీర్తిస్తూ ఉన్నామమ్మా. కీర్తిమై పాడిపో పిళ్ళగలెల్లారుం పావైక్కళం పుక్కార్. అందరూ వచ్చేసి ఉన్నారమ్మా. ఎక్కడికి వచ్చి ఉన్నారు? పావైక్కళం. పావై ఎక్కడైతే వ్రతం చేసుకుంటున్నామో, కాలక్షేప మండపం ఎక్కడైతే మనం అనుకొని ఉన్నామో ఆ కాలక్షేప మండపానికి పిల్లలందరూ విచ్చేసి ఉన్నారు తల్లి. గోప బాలికలందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈ తిరుప్పావై వ్రతములో గోదాదేవి కన్యకామణులని 5 లక్షల మందిని ఒకచోట చేర్చి శ్రీవిల్లిపుత్తూరును బృందావనముగా మార్చి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని శ్రీకృష్ణుడి రూపములో ఆహ్వానించి సింహాసనం ఏర్పాటు చేసి సింహాసనములో కూర్చోబెట్టి చుట్టుపక్కల 5 లక్షల మంది గోపబాలికల్ని కూర్చోమ్మని చెప్పి అందరికీ స్వామి కటాక్షాన్ని అందింపచేసేటటువంటి ఒక దివ్య పావై కదా తిరుప్పావై. ఆ తిరుప్పావైలో 13వ రోజు పాశురములో పిళ్ళగలెల్లారుం పావైక్కళం పుక్కార్ వెள்ளి எழுந்து వియాழమురంగిట్రు. ఈ శుక్రగ్రహం ఉదయిస్తున్నది అని, గురుగ్రహం అస్తమిస్తున్నది అని కనిపిస్తూ ఉన్న సుప్రభాతపు లక్షణాన్ని తెలియజెప్పేటటువంటి ఒక వాక్యం ఇది. వెళ్ళి எழுந்து వియాழమురంగిట్రు. అజ్ఞానము నశించి జ్ఞానము ఉదయిస్తూ ఉండేటటువంటి ఒక దివ్యమైనటువంటి శుభ ముహూర్తమమ్మ, శుభ సమయమమ్మ బ్రాహ్మీ ముహూర్తపు వేళ తల్లి. వెళ్ళి எழுந்து వియాழమురంగిట్రు పుళ్ళుం శిలంబిన కాణ్. పక్షులు తెల్లవారుతున్నటువంటి వేళ కిలకిల రావములతో ఆహారము సంపాదించుకోవడాని కోసం బయలుదేరుతూ ఉన్నదే, ఆ రవం శబ్దము నీ చెవిన పడలేదా? పోదరిక్కణ్ణినాయ్. ఈ పాశురం మొత్తములో ఈ వాక్యం, ఈ పదం
ఈ సంబోధన చాలా విశిష్టమైనటువంటిది. వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రుడు ఎవరైనా కూడా శాస్త్రాలు, పురాణాలు పద్మదళాయతనేత్రుడు అని వర్ణించాయి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని అమ్మవారిని ఎలా అయితే వర్ణిస్తామో, సరిగ్గా స్వామి కూడా ఇలాంటి విశేషణాలకి మారు పేరుగా చెబుతారే. అందమైన తామర పువ్వులో ఉన్నటువంటి ఒక రేకును తీసి విప్పార్చి ఆ రేకు యొక్క రూపం ఎలా ఉన్నదో అలా ఉన్నదట స్వామివారి యొక్క కళ్ళు. అందుకే ఆయన్ని పుండరీకాక్షుడు అని అంటారు. స్వామే అంత నేత్రములు, అందమైన నేత్రములు కలిగి ఉంటే, స్వామి కన్నా అందమైన నేత్రములు కలిగినటువంటి గోపబాలికగా ఈనాటి మేల్కొల్పబోయేటటువంటి గోపబాలికని గోదాదేవి కీర్తిస్తారు. పోదరి కణ్ణినాయ్ అని అంటారు. అటువంటి కుళ్ళ కుళిర కుడైంది నీరాడాదే, అమ్మా ఇంత అందమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగి నువ్వు ఒక్క పరి శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానానికి వైపు అడుగు వేస్తే చాలు స్వామి పరుగున విచ్చేసేటటువంటి అంత గొప్ప సందర్భమైతే, నువ్వు కదలక మెదలక పడుకొని ఉండి మార్గశిర వ్రత అంగభూతమైనటువంటి స్నానములు ఆచరించక పళ్ళిక్కిడతియో పావాయ్ నీ నన్నాళాల్ కళ్ళం తవిర్ందు కలందు ఏలో రెంబావాయ్ అని కీర్తిస్తారే. నీ యొక్క కపటమును విడిచి మగత నిద్రను వదులుకొని మేలుకొని మాతో పాటు వచ్చి ఈ గోదాగోష్ఠికి శోభను కలగజేసి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించేటటువంటి మా స్వరములో స్వరము కలుపు తల్లి అని ప్రార్థిస్తూ మేలుకొలిపేటటువంటి పాశురం. ఈనాటి ఈ పాశురం నందగోకులంలో ఉండేటటువంటి గోపబాలికలలో ఒక ఆనందాన్ని నింపింది. కారణం ఏమిటి అనంటే, నిన్నటి రోజు పాశురములో శ్రీరామచంద్రుని మాత్రమే కీర్తించినటువంటి గోదా సమూహం, గోదా గోష్ఠి ఆ మాటను విన్న వెంటనే గోకులములో వచ్చినటువంటి ఒక సందడి వల్ల, గోకులంలో వచ్చినటువంటి ఒక కోలాహలం వల్ల సగం మంది రాముని వైపు తిరిగారు, సగం మంది కృష్ణుని వైపు తిరిగారు, సగం మంది మధ్య మార్గంగా నిలబడ్డారు. రాముణ్ణా కీర్తించేది అని కొంతమంది, అరే నందగోకులానికే దేవుడైనటువంటి కృష్ణుణ్ణి వదిలిపెట్టి మీరు రాముణ్ణి ఎలా కీర్తిస్తారు అని మరి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమి చెప్పాలి సమాధానం? రాముణ్ణి కీర్తిస్తూ నిన్నటి రోజు పాశురాన్ని గోదాదేవి చదివి వినిపిస్తే, గోకులంలో ఉండేటటువంటి గోప బాలికలలో కలిగేటటువంటి సంశయం ఇది. క్షణక్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేటటువంటి దేవుడు కృష్ణుడైతే, ఈ ద్వాపర యుగానికే నాథుడిగా చెప్పబడేటటువంటి కృష్ణుణ్ణి వదిలిపెట్టి ఎప్పుడో త్రేతాయుగంలో ఉండేటటువంటి రాముణ్ణి గోప వనితలకి కృష్ణుడు తప్ప మరో దైవం తెలియదు. అది రాముడైనా దేవతాంతరంగా భావించేటటువంటి వారుగా కొంతమంది రాముణ్ణి ఎలా కీర్తిస్తారు అని నిలదీస్తూ నిగ్గుతీస్తూ ఉండేటటువంటి సమయములో ఆళ్వారుల పాశురములన్నింటినీ కూడా చెప్పి, అమ్మా సరసీ తటములో శ్రీకృష్ణ పరమాత్మ వస్త్రాపహరణను గావించినటువంటి సమయములో ఆ శ్రీకృష్ణ పరమాత్మని రాముడిగా భావించి సంబోధించి ఆనాడు కీర్తించారే, మర్చిపోయారా? గోదాదేవి వారికి ఎత్తి చూపుతూ ఉన్నారు. గోపికలందరూ కూడా ఇసుకలో ఆడుకుంటూ, ఇసుకలో చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు. పిల్లలు ఇసుకలో ఆడుకుంటారే ఆ విధముగా. ఆ సమయములో కృష్ణుడు వచ్చి గోపికలను ఆట పట్టించడానికి ఇసుకలో కట్టినటువంటి చిన్న చిన్న ఆ ఇళ్ళని అలా చెదిమి వేస్తూ ఉంటే, అప్పుడు ఆ గోపికలు కృష్ణుణ్ణి సంబోధిస్తూ పాశురమును కీర్తిస్తారట. పెరియాళ్వార్ తిరుమొழிలో ఆళ్వార్ అద్భుతంగా చెబుతారు, కృష్ణ ఆనాడు రామావతారములో లంకలో ఉండేటటువంటి రావణాసురుని యొక్క ఇల్లును నువ్వు ఏ విధంగా అయితే చిదిమి వేశావో ఆ విధంగా ఇక్కడ చేయవద్దయ్యా. ఇదే గోపికలు కృష్ణుణ్ణి చూసి ఆనాడు రామావతారాన్ని స్మరింప చేసుకొని చెప్పారే, ఈ విషయాలన్నీ అందరికీ చెబుతారు. ఇలా మీరు ఆనాడు ఈ విధంగా అన్నారు కదా, ఆ రాముడే కదా ఈ కృష్ణుడు, కాబట్టి రాముణ్ణి కీర్తించినా అది కృష్ణ పరమాత్మకే సొంతమవుతుంది. కృష్ణుణ్ణి కీర్తించిన కళ్ళెదురుగా కృష్ణస్తు భగవాన్ స్వయం, సాక్షాత్తు కృష్ణుడే దేవుడు
అని ఇలా వారందరికీ కూడా సమాధానపు వచనములను చెబుతారు. అప్పటికీ బెట్టు వీడనటువంటి గోపబాలికలు అంటారు, సరే ఒప్పుకుంటాం, రాముడైనా కృష్ణుడైనా అందరూ కూడా మన గోపబాలకుడే, అయినా మొట్టమొదట కృష్ణుని స్మరించాలి సుమా అని ఒప్పించి గోదాదేవి ద్వారా కృష్ణ పరమాత్మ సంబంధమైనటువంటి మాటతో ప్రారంభమయ్యేటటువంటి పాశురం ఈనాటి పాశురం. పుళ్ళిన్వాయ్. ఒక కొంగ ఒక నది ఒడ్డున నిలబడి ఉన్నది. కొంగ అన్న వెంటనే స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ఎటువంటి శరీరం మీద మరకలు లేనటువంటి నిష్కపటమైనటువంటి పక్షి. అటువంటి ఆ పక్షిని ఎంచుకున్నారు ఒక రాక్షసుడు. ఆ కొంగలో ప్రవేశించాడు. అతనికి ఉండేటటువంటి ఒక శాపం వల్ల ఆ రాక్షసుడు ఎవరంటే హయగ్రీవుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడికి ఉత్కలుడు అనబడేటటువంటి కుమారుడు. ఆ కుమారుడు ఒక మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ కొలంలో ఉండేటటువంటి చేప పిల్లలన్నింటినీ కూడా, రాక్షసుడు కాబట్టి అలాగే పచ్చి చేపల్ని తీసుకొని తినేస్తున్నాడట. మహర్షి చూసి కోపముతో, ఇలా చేపలని నువ్వు చేత్తో తీసుకొని నిర్దాక్షిణ్యంగా తినేస్తున్నావు కాబట్టి నీకు పక్షి జన్మ రావాలి, కొంగగా అయిపో అని చెప్పి శపించాడట. ఆ రాక్షసుడు ఈనాడు శ్రీకృష్ణ పరమాత్మ చేత శాప విముక్తులు కావించబడ్డాడు. అలా నది ఒడ్డున నిలబడి ఉండేటటువంటి ఆ కొంగ దేనిని సూచిస్తుంది? కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. దంభముతో కూడినటువంటి కొంగ లోపల ఆహారం తినాలి, ఈ చేప పిల్లని తినాలి, ఇట్లాంటి కోరికలు, కానీ పైకి సకల ఇంద్రియములను కూడా బిగపట్టుకొని నిలుచున్నటువంటి కొంగ. దీనిని దంభము అంటారట. ఏమిరా దంభములు చేస్తున్నావా అంటారే, దంభం అంటే ఏంటి? లోపల ఇంద్రియములతో సకల భోగాలని అనుభవిస్తూ పైకి మాత్రం ఇంద్రియములను కట్టుబడినటువంటి విధముగా నటించేటటువంటిది. లోపల ఉండే స్వభావానికి విరుద్ధంగా పైకి కనిపించేటటువంటిది. ఇది దంభము అంటారు. ఈ కొంగ ఈ విధంగా నిలబడి ఉందట. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా కృష్ణ పరమాత్మని అలా అమాంతం మింగివేసింది. చతుర్దశ భువనాలను మింగి, సృష్టి సమయములో యుగాంత సమయములో మింగి తన ఉదరములో పదిలంగా దాచుకునేటటువంటి పరమాత్మని రాక్షసుడైనటువంటి ఈ కొంగ అమాంతం మింగేసింది. మరి 14 లోకాలు కూడా అంధకారంలో మునిగిపోదా అనంటే మింగిందే కానీ అగ్ని గోళములాగా ఉండేటటువంటి ఆ బాలకృష్ణుని భరించలేకపోయినది. ఉదరములో అగ్ని చిమ్ముతున్నది. వెంటనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉదరము లోపల నుంచి ఒక్కసారిగా పైకి వచ్చి ఆ కొంగ యొక్క 2 దవడలను పట్టుకొని చీల్చి పారేసినారే, ఆ సన్నివేశాన్ని స్ఫురింపచేస్తూ ప్రారంభిస్తారు. పుళ్ళిన్వాయ్ కీండానై. ఇక్కడ అంటారు 2 దవడలను పట్టి చీల్చేశారు అనంటే కృష్ణ పరమాత్మ మనలో కూడా, మనం కూడా దంభముతో ప్రవర్తిస్తూగాన ఉంటే ఆ దంభం అనేటటువంటి గుణాన్ని కృష్ణుడే వచ్చి పోగొట్టాలి. ఎలా పోగొట్టాలి? ఎలా అయితే కొంగ నోరు పట్టుకొని చీల్చివేశారో అలా పోగొట్టాలి. పై దవడ పూర్వ అఘములు, క్రింది దవడ ఉత్తరాఘములు. అఘం అంటే పాపం. పూర్వము చేసినటువంటి పాపములు పై దవడ, చేస్తూ ఉన్నటువంటి పాపాలు క్రింది దవడ. ఇలా లాగి పట్టుకొని రెంటికి సంబంధం లేకుండా చీల్చి అల్లంత దూరాన పారవేశారే, అలా శ్రీకృష్ణుడు మనలో ఉండేటటువంటి పూర్వ అఘములని, ఉత్తర అఘములని, ఇంకా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా అలా చీల్చి దూరంగా పారివేసి మనల్ని కూడా ఈ దుర్గుణ శాప విముక్తి చేయగలిగినటువంటి విధముగా అంతరార్థాన్ని ప్రబోధించేటటువంటి పదం పుళ్ళిన్వాయ్ కీండానై. ఇది కృష్ణావతార సంబంధం. ఆనందం వేసింది గోపబాలికలకి. కానీ 2వ పదమునదే పొల్లా అరక్కనై కలిపితే పొల్లా వరక్కనై.
చెడ్డ రాక్షసుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించినటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క లీల. పదం దేన్నైతే అండర్లైన్ చేయాలో ఆ పదం పొల్లావరక్కనై. చెడ్డ రాక్షసుడు. రాక్షసుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్న తేడా ఉంటుందండి? ఎందుకు గోదాదేవి చెడ్డ రాక్షసుడు అని ప్రయోగించారు అని చెప్పి చెప్పవచ్చు. చెడ్డ రాక్షసుడు అనంటేనే రెండు ప్రధానంగా చెప్పదగినటువంటిది కామము, క్రోధము. కోపము మనల్ని ఎన్నో రకాలైనటువంటి అపకారాలు మనకు చేస్తుంది. లోకంలో మనము సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకు అపకారం చేశారని అనుకుందాం. వెంటనే ఆ వ్యక్తి మీద మనకు కోపం వస్తుంది. ఆ కోపం ఎంతవరకు వెళ్తుంది? ఆ వ్యక్తిని పూర్తిగా నశింపచేసేంతవరకు ఆ కోపం మనల్ని వదిలిపెట్టదు. ఆ కోపం వల్ల ఆ వ్యక్తిని నువ్వు నశింపచేస్తూ ఉంటే గోదాదేవి శాస్త్రాల్లో చెబుతారు, ఈ కోపం అనేటటువంటిది నీకు అపకారం చేస్తున్నదే, ఆ కోపాన్ని పూర్తిగా నువ్వు నశింపచేయగలిగితే చాలు కదా అని అంటూ, అపకారిణి చేత్ కోపః కోపః కోపే కుతో నతే. ఒక వ్యక్తి అపకారం చేశాడని అతన్ని నశింపచేస్తున్నావే, మరి కోపం నీకు అపకారం చేస్తూ ఉన్నది, ఆ కోపాన్ని నువ్వు నశింపచేయవా అని అంటారు. కోపాన్ని పూర్తిగా పోగొట్టుకుంటే, మహాభారతంలో చెబుతారు, కోపానికి సమమైనటువంటి శత్రువు లేదట. ఇటు కామము, కోపము, క్రోధము ఇవి రెండు చెడ్డ శత్రువులు. కామములో కూడా మళ్ళీ మంచి కామము, చెడ్డ కామము ఉన్నది. భగవద్విషయకమైనటువంటి కోరిక సత్కామమని, తద్విపరీతమైనటువంటివి ఈ పొల్లా అన్నటువంటి పదముతో చెబుతారు. రామాయణంలో రావణాసురుణ్ణి శ్రీరామచంద్రుడు అనేక రకములైనటువంటి బాణములతో కొట్టి సంహరించడాని కోసం యుద్ధరంగంలో వచ్చి నిల్చున్నారు. రావణాసురుడు పెద్దదైనటువంటి మెరిసిపోతూ ఉండేటటువంటి రథంలో నిల్చున్నారు. రాముడి స్థానం నేల మీద, రావణుడి స్థానం రథం మీద. ఆంజనేయ స్వామి చూసి, శ్రీరామచంద్ర, ఇది ఉచితమైనటువంటి స్థానం కాదు. రావణుడు అల్లంత ఎత్తున ఉన్నాడు, నువ్వు నేల మీద ఉన్నావు, రా నా భుజం మీద కూర్చో అని అక్కడికక్కడ వచ్చి శ్రీరామచంద్రుని తన భుజం మీద కూర్చోబెట్టుకొని సరిసమానంగా తన రూపాన్ని పెంచి నిలబడ్డారు. రావణుడు బాణం వేస్తూ ఉన్నారు. ఎన్ని బాణాలు, 1-2 శ్రీరామచంద్రుడికి తగులుతూ ఉన్నా అన్ని బాణాలు కూడా అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. ఏమిటి కారణం? రావణుడు గురి పెడితే తప్పదు కదా. అలాంటిది రావణుడు తనలో ఆత్మ పరిశీలన చేసుకొని, అరే, ఈ నా బాణాలు గురి తప్పడానికి కారణం ఈ ఆంజనేయుడే. సరిగ్గా నేను బాణం ప్రయోగించేటటువంటి సమయానికి అతను ఇటు కదులుతున్నాడు కాబట్టి నా బాణం గురి తప్పుతున్నది. నేను రాముడి మీద ప్రయోగించడానికైనా మొట్టమొదట ఈ వాహన రూపమైనటువంటి ఆంజనేయుడి మీదకి ప్రయోగిస్తాను అని బాణం వేస్తే ఆంజనేయుడికి తగిలింది. కానీ ఆంజనేయుడు సంతోషంతో ఉన్నాడట. కారణం, నా రామచంద్రుడి కోసం నేను బాణపు దెబ్బలు తింటూ ఉన్నాను. చూడండి, రాముడి మీద ఉండేటటువంటి భక్తి, నా శ్రీరాముడి కోసం ఈ బాణపు దెబ్బ తింటే ఇది ఎంత ఆనందం అని అంటూ ఉంటే, అప్పటి వరకు రావణుడు వేసిన 1-2 బాణాలు తనకు గుచ్చుకున్న కోపం రానటువంటి రాముడికి హనుమకి బాణం తగిలేసరికి ఒక్కసారిగా కోపం పెల్లుబికి రావణాసురుణ్ణి ఒక్క ఉదుటున రామబాణాన్ని సంధించి పొల్లావరక్కనై కిళ్ళి కళయిందానై అతనిని గిల్లి పారివేసినటువంటి విధముగా సంహరించినటువంటి రాముణ్ణి ధర్మాత్ముడు అని అన్నాం. కానీ యుద్ధరంగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుడి యొక్క రథం విరిగిపోయింది, ఛత్రం విరిగిపోయింది, విల్లంబులు విరిగిపోయాయి, కానీ బాణాన్ని సంధించడం మాత్రం మాననే లేదు. ఏమిటి ధర్మాత్ముడు అన్నాం, కానీ బాణాలను సంధిస్తూనే ఉన్నారే అనంటే, విరిగినటువంటి ఒక బాణం రావణుడికి అలా అట్టిపెట్టుకునే ఉందట. అలా విరిగిన బాణం ధనస్సు అట్టిపెట్టుకుని ఉన్నందువల్ల, ఇంకా ధనుర్ధారి కాబట్టి శ్రీరామచంద్రుడు బాణాలను వదలడం మానివేయలేదట. చివరికి ఇది తెలుసుకొని రావణాసురుడు ఆ విల్లుని దూరంగా పారవేస్తే, అప్పుడు ఇండ్రిపోయి నాళైవా, ఈరోజు వెళ్ళిపో, నిరాయుధుడిగా ఉన్నావు, రేపు సాయుధుడివిగా రా అని చెప్పి పంపించేశారే. ఎవరికి ఈ విధమైనటువంటి దయాగుణం ఉంటుంది?
అటువంటి శ్రీరామచంద్రుని యొక్క లీలలు. అందుకే రాముణ్ణి మనత్తుక్కినియానై అని నిన్న పాచురంలో గోదాదేవి కీర్తించారు. మనస్సు తలుచుకుంటేనే, రామ అన్న పేరు తలుచుకుంటే చాలు, సకలమైనటువంటి ఋషులు మునులు లాంటి వాళ్ళకే, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళకే ఆ పేరు విన్నా, ఆ రూపాన్ని చూసిన తన్మయత్వం ఒళ్ళు నిండా పులకరింపచేస్తుందే. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క లీలలను కీర్తిస్తామమ్మా ఈరోజు. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లావరక్కనై கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் పావైక్కళం పుక్కార్. పిల్లలందరూ కూడా, గోపబాలికలందరూ కూడా పావైక్కళం పుక్కార్. పావైక్కళం ఎక్కడెక్కడైతే 10 మంది చేరి ఆళ్వారుల యొక్క పాశురములని వీణుల విందుగా గానం చేస్తూ ఉంటారు. ఆళ్వారుల పాశురాల్లో ఉండేటటువంటి అంతరార్థాన్ని పరస్పరం భావయంతః శ్రేయఃపరమవాప్స్యత అని అంటారు. భగవంతుని యొక్క కథలను ఒకరికొకరు ఎక్కడైతే స్మరించుకుంటూ కీర్తించుకుంటూ పరవశాన్ని పొందుతూ ఉంటారో అక్కడంతా మంగళములే. యమధర్మరాజు భటులను పంపించారట, ఫలానా వాళ్ళని తీసుకురా అని. భటులు 2 అడుగులు వేసేసరికి మళ్ళీ చప్పట్లు చరిచి పిలిచి, అరే జాగ్రత్త సుమా, మీరు వెళ్ళేటటువంటి చోట ఆళ్వారుల పాశురాలతో వాటికి సంబంధించినటువంటి అర్థాలను విశదీకరిస్తూ కాలక్షేప గోష్ఠిగా జరుగుతూ ఉంటే, విష్ణు భక్తులు ఎక్కడ గుమిగూడి గోవిందనామస్మరణ చేస్తూ ఉంటే ఆ దరిదాపులలోకి వెళ్ళక సుమా. ఎందువల్ల? ప్రభురహం అన్యనృణాం నతు వైష్ణవానాం. నేను ప్రభువునే, యముణ్ణే, కానీ ఎవరికి? ఇతరులకి. విష్ణు భక్తుల విషయంలో నేను ప్రభువును కాదయ్యా, వాళ్ళకు కూడా నేను దాసుణ్ణే అని సాక్షాత్తు యముడు చెబుతాడట. కాలక్షేపం కాలక్షేపం అని చెప్పి చెబుతారు. కాలుడు అంటే యముడు. యముణ్ణి దూరంగా పారద్రోలేటటువంటి ఆ మండపం, ఆ స్థలం, ఆ దివ్యనామ సంకీర్తన. అటువంటి పావైక్కళం ఎక్కడైతే తిరుప్పావై గోష్ఠి వ్రతముగా నిర్వర్తింపబడుతూ ఉన్నదో ఆ సంకేత స్థలానికి గోపబాలికలందరూ విచ్చేశారు తల్లి. పిళ్ళైగళెల్లారం పావైక్కళం పుక్కార్ వెళ్ళి ఎഴുந்து వియాழముழங்கிற்று అని చెప్పి చెబుతారు. వెళ్ళి ఎഴുந்து శుక్రగ్రహాన్ని జ్ఞానానికి గుర్తుగా చెబుతారు. జ్ఞానానికి గుర్తుగా చెప్పబడినటువంటి ఆ శుక్రగ్రహం ఉదయిస్తున్నటువంటి సందర్భాన్ని వెళ్ళి ఎഴുந்து వియాழముழங்கிற்று సుప్రభాతపు గుర్తు ఇదేనట. సూర్యోదయం అవుతూ ఉన్నది అనంటే లోకములో ఆవరించి ఉండేటటువంటి అంధకారం సూర్యకిరణాలతో పోగొట్టబడుతుంది కదా, అది సుప్రభాతపు గుర్తు. ప్రభాతము అంటే తెల్లవారి, సు అనేటటువంటి ఒక ఉపసర్గను చేర్చి సుప్రభాతం. సు అంటే మంగళకరమైన, అజ్ఞానం పోగొట్టబడిన, తెలతెలవారుతున్న, స్వచ్ఛమైన, నిర్మలమైన, ఇన్ని అర్థములు కలగలిసి అటువంటి గొప్ప వేళ జరుగుతున్నదమ్మా అని పిళ్ళైగళెల్లారం పావైక్కళం పుక్కార్ వెళ్ళి ఎഴുந்து వియాழముழங்கிற்று పుళ్ళుం శిలంబినకాన్. పుళ్ళుం శిలంబినకాన్ ఈ పదాన్ని గోదాదేవి 2-3 పాశురాల్లో ప్రయోగిస్తారు. పక్షుల అరుపులను నువ్వు వినలేదా? పక్షులు ఆహారం కోసం బయలుదేరుతూ ఉండేటటువంటి ఆ సన్నివేశంలో చేసేటటువంటి కిలకిల ధ్వనులని నువ్వు వినలేదా తల్లి? పక్షిలాగా జీవితం గడపాలి అని అంటూ ఉంటారు. ఎన్నెన్నో రకాలైనటువంటి ఒక సమన్వయాలను చేసినా ఈ పాశుర వ్యాఖ్యానములో 4 పక్షులని ప్రత్యేకంగా చెప్పి అలాంటి జీవితాన్ని గడపవా? ఏమిటా 4 పక్షులు? కోకిల, కొంగ, హంస, గరుడు. కోకిల పక్షి, కొంగ బకమంటారు కదా, హంస పక్షి గరుత్మంతుడు, గరుడ పక్షి. ఈ 4 విధములైనటువంటి పక్షుల స్వభావాలు లాగా నిన్ను నీవు మలుచుకుంటే అది నిజమైనటువంటి విష్ణు భక్తుని యొక్క ధర్మం అని చెప్పి చెబుతారు. ఏమిటి? మొదటిది కోకిల. కోకిల
మనకేమైనా మిత్రుడా? లేదా కాకి ఏమైనా శత్రువా? కాకి శత్రువు కాదు, కోకిల మిత్రుడు కాదు. అలాంటప్పుడు కోకిల కూస్తే కోకిల స్వరముతో స్వరం కలిపి మనం కూడా కాసంతసేపు కుహు అని స్వరం కలుపుతామే, అదే కాకి వచ్చి కూస్తే లేదా ఇంటి సమీపాన కూర్చుంటే ఒక్కసారిగా తరిమి వేస్తామే. ఇలా కోకిల స్వరముతో మనం స్వరం కలపడం అనేటటువంటిది దాని యొక్క వాంగ్ మాధుర్యం వల్లనే. కాకి స్వరంతో స్వరం కలపక దాన్ని పారద్రోలడం అన్నది వాక్ పారుష్యం వల్లనే. అందుకే శాస్త్రంలో ఒక శ్లోకం, వాంగ్ మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం, వాక్ పారుష్యాత్ సర్వలోక అప్రియత్వం, కోవాలోకే కోకిలేన ఉపకారః, కోవాలోకే వాయసేన అపకారః. వాయసం అంటే కాకి. కాకి వల్ల అపకారం పొందిన వాళ్ళు లేరు, కోకిల వల్ల ఉపకారం పొందిన వాళ్ళు లేరు. ఒకే కారణం, నీ వాక్కు మధురంగా ఉండాలి. నీ నోటి నుంచి వెలువడేటటువంటి శబ్దాలు ఇతరులకి అప్రియం కలిగించేటటువంటి విధముగా ఉండకూడదు సుమా. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం. సత్యమే పలుకు, ప్రియాన్నే పలుకు. సత్యముగాన ఏదేని ఇతరులకి ఖేదం కలిగించేటట్టుగా ఉంటే దాన్ని చెప్పేటటువంటి పక్వమైనటువంటి దశలో చెప్పు సుమా. జ్యోతిషజ్ఞులు జాతకం చెబుతూ ఉంటారు. వెళ్ళి చూపెట్టినప్పుడు అందులో ఎన్నో రకాలైనటువంటి విషయాలు వాళ్లకు స్ఫురిస్తూ ఉన్నా చెప్పవలసినటువంటి విషయాలని ఎదుటి వాళ్ళ యొక్క మనస్సు అప్రియం పొందక ఎలా పక్వంగా తెలియజెబుతారో అలాంటి కోకిల లాంటి స్వరముతో ఈ లోకంలో ప్రతి పలుకు కూడా ఉచ్చరించు. ఇది కోకిలతో సమం. ఇక రెండవది కొంగ. కొంగ రూపముతో పోల్చుకొని నీ స్వభావాన్ని మార్చుకో. కొంగ తెల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అలా నీ స్వభావములో ఎటువంటి మచ్చలు కూడా లేకుండా నువ్వు విష్ణు భక్తుడిగా రాణించు. ఇక మూడవది హంస. క్షీర నీర న్యాయానికి వివేకంగా చెప్పదగినటువంటి హంస. పాలను నీటిని కలిపి పెడితే అందులో ఉన్నటువంటి పాలను మాత్రము స్వీకరించి నీటిని త్యజించేటటువంటి హంస. ఇతరులు ఎన్నో రకాలైనటువంటి దోషాలను చేయవచ్చు, గుణములు మేళవించి అక్కడక్కడ కనిపించవచ్చు. కానీ గుణములను మాత్రం స్వీకరించి దోషములను త్యజింపచేసి ఒకవేళ దోషములు తెలుసుకునేటట్లు చెప్పాలి అనంటే కోకిల స్వరముతో నువ్వు చెప్పవా? ఇక గరుత్మంతుడు స్వామి సేవలో సేవా నిరతికి ప్రతీకగా వేదాత్మ విహగేశ్వర యవనిక మాయా జగన్మోహిని ఆళవందార్లు చతుశ్లోకిలో చెబుతారే, అలా అద్భుతమైనటువంటి విధముగా వేదాత్మగా స్వామివారికి సర్వ సేవలు సమర్పించేటటువంటి వారుగా ఉంటారే. ఇలా ఈ 4 పక్షుల రూపంలో నువ్వు నీ జీవితాన్ని సంస్కరించుకోగలిగితే అది స్వామి అనుగ్రహానికి పాత్రమవుతావు, ఆచార్య కటాక్షాన్ని నువ్వు పొందగలుగుతావు అని పుళ్ళుం శలంబినకాన్ పోదరిక్కణ్ణినాయ్. ఈ పదం చిట్ట చివరన విశేషణ రూపముగా మేలుకొల్పబోయేటటువంటి గోపబాలిక యొక్క నేత్ర సౌందర్యం మెండుగా ఉన్నది అని చెప్పేటటువంటి పదముగా చెప్తారు. ఎలా ఉన్నది? ఒక కమలములో నుంచి ఒక రేకు తీసి విప్పార్చి ఆ రేకు యొక్క రూపం ఎలా ఉన్నదో అంతటి అందమైన కన్నులు కలిగినటువంటి గోపబాలిక. కరములు అరవిందములు, పదములు అరవిందం, ముఖము అరవిందం, నేత్రములు అరవిందం, అన్నీ కూడా అరవిందం అంటే కమలం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ఆ కృష్ణుడే కదా ప్రళయాంతములో అంతా కూడా నీరు కమ్ముకున్నప్పుడు నిశ్చలమైనటువంటి నీటి మీద ఒక మర్రి ఆకులో పడుకొని తన పాదపు బొటన వ్రేల్ని తానే నోటిలో పెట్టుకుంటూ, ఏమిటక్కడ? మనమంతా వెళ్తాం స్వామి ఎదురుగా నిలబడి, స్వామి నీ చరణార విందాల్లో స్రవించేటటువంటి తేనెను ఆస్వాదించే అవకాశాన్ని నాకు కలగజేయవా? ఉన్ తేనే మలరం తిరుప్పాదం. ఇలా ఎన్నెన్నో విధాలుగా అంటాం. మనమంతా వచ్చేసిన తర్వాత
అమ్మవారితో పాటు కాసంతసేపు ఏకాంతంగా గడుపుతారే ఏకాంత సేవ తరువాత, ఆ సమయంలో చర్చ ఏమిటి, ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చి నా దివ్య చరణార విందాల్లో తేనె స్రవిస్తూ ఉన్నది అని అన్నారు, నిజమా కాదా? స్వామి తనను తాను పరీక్షించుకోవాలి అని అనుకొని తన రూపాన్ని బాలుడి రూపంగా మార్చుకొని వటపత్రశాయిగా మారి తన పాదములో ఉండేటటువంటి బొటన వ్రేలిని నోట్లో పెట్టుకొని, అరే ఈ భక్తులకి వర్ణించడానికి మాటలు చాలలేదు కాబట్టి అంతే వర్ణించారు. నిజానికి వారు వర్ణించిన దానికి 1000 రెట్లు ఎక్కువైనటువంటి ఒక మాధుర్యం నా పాదాల్లో కనిపిస్తున్నదే అని స్వామి భావించారట. కవుల యొక్క భక్త్యుద్రేకమైనటువంటి శ్లోక తాత్పర్యం. అటువంటి పోదరిక్కణ్ణినాయ్ కుళ్ళ కుళిర కొడైంది నీరాడాదే మార్గశిర వ్రతానికి, తిరుప్పావై వ్రతానికి ప్రధానంగా చెప్పినటువంటిది స్నానం. ఇది బాహ్య స్నానం, ఆంతరికమైనటువంటి స్నానం. బాహ్య స్నానం శరీర మురికిని పోగొట్టుకోవడానికైతే, ఆంతరికమైనటువంటి స్నానం లోపల గూడుగట్టుకున్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగించబడేటటువంటి స్నానం. కుళ్ళ కుళిర కుడైందు నీరాడాదే పళ్ళిక్కిడత్తియో పావాయి నీ నన్నాళాల్ కళ్ళం తవిర్ந்து కలందు ఏలోరెంబావాయ్, నీ నిద్రను పోగొట్టుకొని కపటాన్ని దూరం చేసుకొని మాతో పాటు కలిసి ఈ పాశురాన్ని కీర్తించవా అని ఈనాటి గోపబాలికని మేల్కొల్పుతున్నారు. 13వ పాశురం ఇది. ఈ పాశురం ద్వారా మనం కూడా ఆ దివ్య దంపతుల యొక్క చరణార విందాల్లో సాక్షాత్కారం, దర్శనం అనుగ్రహించమని ప్రార్థిస్తూ తిరుప్పావై ప్రబంధములో వ్రతములో 11వ పాశురం నుంచి 20వ పాశురం వరకు ఉండేటటువంటి 10 పాశురాల్ని కీర్తించుకుంటూ ఉన్నాం. ఎస్వి భక్తి ఛానల్ ప్రేక్షకులు సులభంగా పలకడాని కోసం పలికిస్తూ ఉండేటటువంటి ఒక కార్యక్రమముగా భావించమని కోరుకుంటూ ప్రారంభించుకుందాం. నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరః సిద్ధం అధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం రజనిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு கத்து கரவை கணங்கள் பல கரந்து செத்தார் திரளழிய சென்னு செருச்செய்யும் குத்தமுன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்த
சித்தாதே சித்தாதே பேசாதே பேசாதே செல்வப் பெண்டாட்டி செல்வப் பெண்டாட்டி நீ எத்து குரங்கும் நீயத்துக் குரங்கும் பொருளேலோரெம்பாவாய் பொருளேலோரெம்பாவாய் கனைத்திளம் கனைத்திலம் கத்தெருமை கத்தெருமை கண்ணுக்கிறங்கி கண்ணுக்கிறங்கி நினைத்து நினைத்து முலை வழியே முலைவழியே நின்னு நின்று பால் சோர பால் சோர நனைத்தில்லம் நனைத்தில்லம் சேராக்கும் சேரார்க்கும் நற்செல்வன் நற்செல்வன் தங்காய் தங்காய் பனித்தலை வீழ பனித்தலை வீழ நின்வாசல் நின்வாசல் கடைப்பற்றி கடைபற்றி சினத்தினால் சினத்தினால் தென் இலங்கை தென்னிலங்கை கோமானை கோமானை செத்த செத்த மனத்துக்கு மனத்துக்கு இனியானை இனியானை பாடவும் பாடவும் நீ வாய் திறவாய் வாழ்கிறவாய் இனித்தான் இனித்தாய் எழுந்திராய் எழுந்திராய் இதென்ன இதென்ன பேருறக்கம் பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய் எல்லோரெம்பாவாய் புள்ளின் வாய் புள்ளின்வாய் கீண்டானை கீண்டானை பொல்லாவரக்கனை பொல்லாரக்கனை கிள்ளிக் களைந்தானை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை கீர்த்திமை பாடிப்போய் பாடிப்போய் பிள்ளைகள் பிள்ளைகள் எல்லாரும் எல்லாரும் பாவைக்களம் பாவைக்களம் புக்கார் புக்கார் வெள்ளி எழுந்து வெள்ளி எழுந்து வியாழ வியாழ முழங்கித்து முழங்கிற்று புள்ளும் புள்ளும் சிலம்பினகான் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் போதரிக் கண்ணினாய் புள்ள உள்ள குளிர குளிர உடைந்து உடைந்து நீராடாதே நீராடாதே பள்ளி கிடத்தியோ பள்ளி கிடத்தியோ பாவாய் பாவாய் நீ நன்னாளாய் நன்னாளால் கள்ளம் தவிர்ந்து கள்ளம் தவிர்த்து கலந்து கலந்து ஏலோரெம்பாவாய் எல்லோரெம்பாவாய் உங்கள் புழக்கடை உங்கள் புழக்கடை தோட்டத்து தோற்றத்து வாவியுள் வாவியுள் செங்கழு நீர் செங்கழுநீர் வாய் நெகிழ்ந்து வாய் நிகழ்ந்து ஆம்பல்வாய் ஆம்பல்வாய் கூம்பினகான் பூம்பினகான் செங்கற்பொடி கூரை செங்கல் பொழிக்கூரை வெண்பல் தவத்தவர் வெண்பல் தவத்தவர் தங்கள் தங்கள் திருக்கோயில் திருக்கோயில் செங்கிடுவான் செங்கிடுவான் போதந்தார் போதந்தார் எங்களை எங்களை முன்னம் முன்னம் எழுப்புவான் எழுப்புவார் வாய் பேசும் வாய் பேசும் நங்காய் நங்காய் எழுந்திராய் எழுந்திராய் நாணாதாய் நாணாதாய் நாவுடையாய் உடையாய் செங்கொடு தங்கொடு சக்கரமேந்தும் சக்கரமேந்தும் தடக்கையன் தடக்கையன் பங்கைய கண்ணானை பங்கையர் கண்ணானை பாடேலோரெம்பாவாய் பாடேலோரெம்பாவாய் எல்லே இளம் கிளியே இளங்கிளியே இன்னமுறங்குதியோ முழங்குதியோ சில்லன் அழையேன்மின் நடையேன்மேல் நங்கைமீர் நங்கமீர் போதருகின்னே போதருகின்றேன் வல்லை உன் வல்லையுன் கட்டுரைகள் கட்டுரைகள் பண்டே உன் பண்டே உன் வாயரிதம் வாயறிதம் வல்லீர்கள் வல்லீர்கள் நீங்களே நீங்களே நானேதா நாயிடுக ஒல்லை நீ உள்ளனி போதாய் போதாய் உனக்கென்ன உனக்கென்ன பேருடையை பேருடையை எல்லாரும் எல்லாரும் போந்தாரோ போந்தாரோ போந்தார் போந்தார் போந்தெண்ணிக்கொள் போந்தெண்ணிக்கொள் வல்லானை வல்லானை பொன்னானை பொன்னானை மாத்தாரை மாத்தானை மாத்தழிக்க மாத்தழிக்க வல்லானை வல்லானை மாயனை மாயனை பாடேலோரெம்பாவாய் பாடேலோரெம்பாவாய் நாயகனாய் நின்ன நாயகனாய் நின்ன நந்தகோபனுடைய நந்தகோபனுடைய
உடைய கோயில் காப்பானே கோயில் காப்பானே கொடித்தோன்னும் குடித்தோன்னும் தோரணவாசல் தோரணவாசல் காப்பானே காப்பானே மணிக்கதவம் மணிக்கதவம் தாழ் திறவாய் திறவாய் ஆயர் ஆயர் சிறுமியரோ முக்கு சிறியரோமுக்கு அரபறை மாயன் அரவணைமாயன் மணிவண்ணன் மணிவண்ணன் நென்னலே நின்னலே வாய் நேர்ந்தார் வாய் நேர்ந்தான் தூயோமாய் தூயோமாய் வந்தோம் வந்தோம் துயிலழப் பாடுவார் பாடுவார் வாயால் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா மாத்தாதே அம்மா நீ நேசநிலக்கதவம் நேசநிலைக்கதவம் நீ கேலோரெம்பாவாய் கேளோரெம்பாவாய் அம்பரமே அம்பரமே தண்ணீரே தண்ணீரே சோரே சோரே அறம் செய்யும் அறம் செய்யும் எம்பெருமான் பெருமான் நந்தகோபாலா நந்தகோபாலா எழுந்திராய் எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே கொழுந்தே குலவிளக்கே குலவிளக்கே எம்பெருமாட்டி பெருமாட்டி யசோதாய் யசோதாய் அறிவுராய் அறிவுராய் அம்பரமுடறுத்து அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உலகளந்த உம்பர் கோமானே பர்கோமானே உறங்காதெழுந்திராய் எழுந்திராய் செம்பொற்கழலடி செம்பொல் கடலடி செல்வா செல்வா பலதேவா பலதேவா உம்பியும் நீயும் உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய் கேளோரெம்பாவாய் உந்து மதகளித்தன் உந்து மதகளித்தன் ஓடாத ஓடாத தோள் வலியன் தோள் வலியன் நந்தகோபாலன் நந்தகோபாலன் மருமகளே மருமகளே நப்பின்னாய் பின்னாய் கந்தம் கமழும் அந்தம் கமழம் குழலி குழலி கடை திறவாய் திறவாய் வந்து வந்து எங்கும் எங்கும் கோழி கோழி அழைத்தனகான் அழைத்தனகான் மாதவி மாதவி பந்தல் மேல் பந்தல் மேல் பல்கால் பல்கால் குயிலினங்கள் குயிலினங்கள் பூவினகான் பூவினகான் பந்தார் விரலி பந்தார் விரலி உன்மைத்துனன் உன்னைத்துணன் பேர் பாட பாட செந்தாமரை கையால் தாமரை கையால் சீரார் சீரார் வளையொழிப்ப ஒளிப்ப வந்து திறவாய் வந்து திறவாய் மகிழ்ந்தேலோரெம்பாவாய் கேளோரெம்பாவாய் குத்து விளக்கெரிய குத்து விளக்கெரிய ஓட்டுக்கால் ஓட்டுக்கால் கட்டில் மேல் கட்டில் மேல் மெத்தன்ன மெத்தன்ன பஞ்சசயனத்தின் பஞ்சசயனத்தின் மேலேறி மேலேறி கொத்தலர் கொத்தலர் பூங்குழல் பூங்குழல் நப்பின்னை நப்பின்னை கொங்கை மேல் கொங்கை மேல் வைத்து கிடந்த வைத்து கிடந்த மலர் மார்பா மலர்மார்பா வாய் திறவாய் வாய் திறவாய் மைத்தடங் கண்ணினாய் மைத்தடங் கண்ணினாய் நீ உன் மணாளனை உன்மணாளனை எத்தனை போதும் எத்தனை போதும் துயிலழ துயிலழ ஒட்டாய் காண் ஒட்டாய்காண் எத்தனை ஏலும் எத்தனை ஏலும் பிரிவார்த்தகில்லாயால் பிரிவார்த்தகில்லாயால் தத்துவமன்னு தத்துவமன்னே தகவேலோரெம்பாவாய் கேளோரெம்பாவாய் முப்பத்து மூவர் முப்பத்து மூவர் அமரர்க்கு அமரர்க்கு முன் சென்று சென்று கப்பம் தவிர்க்கும் கப்பம் தவிர்க்கும் கலியே கலியே துயிலழாய் துயிலழாய் செப்பமுடையாய் செப்பமுடையாய் திரளுடையாய் திரளுடையாய் செத்தார்க்கு செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் வெப்பம் கொடுக்கும் விமலா விமலா துயிலழாய் துயிலழாய் செப்பென்ன செப்பென்ன மென்முலை மென்முலை செவ்வாய்
செவ்வாய் சிறுமருங்கள் திருமருங்கள் நப்பின்னங்காய் நப்பின்னங்காய் திருவே திருவே துயிலழாய் துயிலழாய் உக்கமும் உக்கமும் தட்டொழியம் தட்டொழியம் தந்து தந்து உன்மணாளனை உன்மணாளனை இப்போதே எம்மை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய் நீராட்டேலோரெம்பாவாய். अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्याय्येन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु। अथ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम्। अस्तु गोपाल बालाय नित्याय परमात्मने भक्तवात्सल्य निधये नित्यभोग्याय मङ्गलम्। श्रीमत्यै विष्णुचित्ताय मनोनन्दन हेतवे नन्दनन्दन सुन्दर्यै गोदायै नित्यमङ्गलम्। श्रियकान्ताय कल्याण श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Now